దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఏం చెప్పావురా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఇంట్లో బిర్యానీ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా మనం 1/2 kg చికెన్ తీసుకుందాం. దాన్ని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చికెన్కు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అదేవిధంగా మన దగ్గర ఉండేటువంటి మసాలాలు, బిర్యానీ మసాలాలు అన్నీ, దాంట్లో కస్తూరి మెంతి స్పెషల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానివల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. దానికి కొంచెం పెరుగు యాడ్ చేసుకొని, దాంతోపాటు అల్లం పేస్ట్, దీనికి ధనియా పౌడర్ని, అలాగే 4 స్పూన్ల కారమును మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకు మనం ఒక 50 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లైక్ చేయండి, ఫుల్ వీడియోను మొత్తం చూడండి ఫ్రెండ్స్. ముక్కలకు కారం కానీ గరం మసాలా అన్నీ అంటే విధంగా ఈ విధంగా మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బిర్యానీ చేయడానికి గంట ముందు ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ముక్కలు కానీ బిర్యానీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా మనం బిర్యానీని ఇంట్లో చేసుకుంటే రెస్టారెంట్ కంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం బయట దొరికేటువంటి ఫుడ్ బాగుండట్లేదు. సో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనము ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మనము సన్నగా తరిగినటువంటి ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. ఇవి ముందే తరిగి పెట్టుకుంటే మనకు మంచిది ఫ్రెండ్స్. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం సన్నని ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే బయట దొరికే ఫుడ్ కంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు దీన్ని. మనం పిల్లలకు మంచి ఫుడ్ అందించడం వల్ల వాళ్ళ ఆరోగ్యము బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మనకు చికెన్ కూడా మరింత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని మనం మ్యాగ్నేట్ చేసినటువంటి చికెన్లో యాడ్ చేసుకుందాము. చేసుకొని దానికి కాజు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. సో దీన్ని మనం పొయ్యి మీద పెట్టి ఉడికించడమే. దాంతోపాటు మనం బిర్యానీ కోసం 4 గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకొని కడుక్కొని 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పక్కకు పెట్టుకున్న తర్వాత ఉడుకుతున్న చికెన్లోకి మనము దానికి తగినంత గరం మసాలా వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బిర్యానీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, ఎందుకంటే మాకు ఇలాంటి వీడియోలు చేయడానికి బూస్టింగ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఉడకడం దగ్గర పడిన తర్వాత దానికి తగినంత కొత్తిమీరను వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ ఉడకడం అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మనం ఇంతకుముందు పక్కకు పెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది 90% ఉడికేంత వరకు మాత్రమే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉడుకుతున్నప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, కొంచెం సాజీరాలు వేసుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా 90% ఉడికినటువంటి బియ్యంను మన దగ్గర ఉన్నటువంటి చికెన్లోకి లేయర్ల మాదిరిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలా అంటే మన వీడియోలో చూపించిన మాదిరి వేసుకోవాలి. చూడండి, వావ్. సో ఈ విధంగా ఫస్ట్ ఒక లేయర్ కింద మ్యాగ్నేట్ అంటే ఉడికినటువంటి చికెన్ ఉంటుంది, దాని మీద 90% ఉడికినటువంటి బిర్యానీ రైస్, తర్వాత కొంచెం చికెన్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బియ్యంను ఉడికినటువంటి రైస్ని మనం లేయర్ టైప్లో వేసుకోవాలి. వీడియోలో చూపించిన మాదిరిగా వేసుకోండి ఫ్రెండ్స్, మీకు బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మన దగ్గర నెయ్యి కానీ ఉన్నట్లయితే దీనికి మనము నెయ్యిని కొంచెం యాడ్ చేయాలి.
దాంతోపాటు మీ దగ్గర ఫుడ్ కలర్ కానీ అవైలబుల్ ఉంటే ఫుడ్ కలర్ కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్, అది అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాము. దాంతోపాటు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం అన్నం ఉడకడానికి, అంటే బిర్యానీ 90% ఉడికింది కాబట్టి ఆ బిర్యానీలో ఉన్నటువంటి వాటర్ని కొంత తీసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మూత గట్టిగా ఉండడానికి దాని మీద ఏదైనా బరువైన వస్తువుని పెట్టుకొని ఉంచుకోవటమే. స్పైసీగా తినే వాళ్ళ కోసం ఇటువంటి కర్రీని పక్క పెట్టుకోవాలి. చూడండి, బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. వావ్, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన గ్రూప్ వాళ్ళకి సెండ్ చేయండి. వావ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా?